చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము చదువుకుందాం. నీతిమంతులు నశించుట చూచి ఎవడునూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు అని ఎవనికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తుదకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. దేవుడు నీతిమంతులు నశించిపోతుంటే, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసు పెట్టరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, నీతిమంతులు నశించుట చూచి అందరూ ఏమనుకుంటుంటారంటే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, భక్తులైన వారు కొనిపోబడుచున్నారు. మరి భక్తులు ఎవరు, భక్తిహీనులు ఎవరు, ఎవరు కొనిపోబడుచున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతులారా మీరు మీ విశ్రాంతిలోకి ప్రవేశించుచున్నారు. నీతిమంతులు ఎవరు అని వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్తలో అంటాడు నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. యేసు ప్రభు మరి ఈ గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు ఒక మంచి మాట అంటాడు. భూమి పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కోసం సిద్ధపరిచిన దానిని స్వతంత్రించుకోండి. ఇక్కడ రెండు అంశాలు మనం ధ్యానించబోతున్నాం. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు అని ఎవనికి ఆలోచన రాదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గము నడుచుచున్నారు. తమ పడకల మీద పరుండి విశ్రమించుచు ఉన్నారు. ఇక్కడ ఏముంటే కింద ఇంకో మాట అంటాడు, మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరిక్కడికి రండి. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవరిని చూచి నోరు తెరిచి నాలుక ఆడుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారు అబద్ధికులు కారా? దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీతిమంతుడు నీతిమంతునిగానే ఉండండి, పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండండి, పాపులు పాపులుగానే ఉంటున్నారు. అయితే దేవుని సమయము ఎట్లా ఉందంటే, మనం వింటూ ఉన్నాం వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారని. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారు విశ్రాంతిలో ఉన్నారు, వారు తమ కాలాన్ని ముగించుకొని దేవుని సన్నిధికి పోతూ ఉన్నారు. ఎవరు? దేవుని రక్తము చేత, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడి, యేసే దేవుడని నమ్ముకొని, యేసు ప్రభు వాళ్ళ హృదయాలలో అంగీకరించి ఆయన నామమున చనిపోయేంత వరకు బ్రతికిన వాళ్ళు నీతిమంతులు. కొన్నిసార్లు మధ్యలో పడిపోతూ ఉంటాం. ఆ నీతిమంతులు అంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుని నామాన్ని స్తుతించని వారు, దేవుని పేరట ఏమీ చేయని వాళ్ళు, దేవుని పేరట దేవుణ్ణి ఆశ్రయించక మంత్రాలను, పాపమును, మోసమును, అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతుంది. చూడండి, దేవుని వాక్యం రెండు రకాలు. అదే కొత్త నిబంధనలో దేవుడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అంటాడు,
మీలో పాపము లేనివాడు ఈమె మీద రాయండి అంటాడు. ఇక్కడ చూస్తే నీతిమంతులు వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఇక్కడ దేవుడు పాపికి మారు మనసు ఇస్తున్నాడు, పరిశుద్ధులకు పరలోకం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. అందుకే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, నీతిమంతులారా యెహోవాను బట్టి స్తుతి చేయండి. ఏదైనా ఒక దైవ కార్యాన్ని పెట్టినప్పుడు మనం భయపడాల్సిన పనిలే. దేవుడు ఆ పని కోసం కొంతమందిని ఏర్పాటు చేసింటాడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క సేవ కొరకు కొంతమందిని దేవుడు అభిషేకించి ఆశీర్వదించి దీవించి ఆ పేర్లతో సహా చెప్పి వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా మేము దేవుని వాక్యమును ప్రకటించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తమేనా. ఇప్పుడు నేను ఒక మీటింగ్ పెట్టినా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరాధన సదస్సు ఒక గ్రామంలో. ఆత్మీయ సంబంధంగా ఆ మీటింగ్ కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మొదటిగా. తర్వాత వాక్యాలు చెప్పే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. తర్వాత అనేక మంది స్తుతి ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా అనేక మంది యవన బిడ్డలు పట్టబడి ప్రభువును నమ్ముకునగలుగుటకు ప్రార్థన చేయాలి. నేను చెప్పేది బాగునండి. ఆత్మీయమైన దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ మధ్యాహ్నం భోజనాలు దొరకయా? మధ్యాహ్నం నేనేమంటున్నా అంటే ఆ కార్యము దేవుంది. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించినట్లుగా స్పిరిచువల్ అంటే ఆత్మ సంబంధమైన గురించే మనం ఆలోచించాలా. దేవుడు ఎప్పుడు ఏమి ఎలా ఎంతమందైనా రాని వాళ్ళకి ఆహారం పెట్టాలా, ఎవరు ఇవ్వాలా, ఎవరు స్పాన్సర్ చేస్తారు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మనసు. ఒకవేళ మనం అడిగేంత వరకే మన బాధ్యత. ఇచ్చేది ఇవ్వంది దేవుని చిత్తం, దేవుని ప్రేరేపణ. దాని గురించి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు ప్రార్థన చేయాలి. ఆ కార్యక్రమం నీది నాయన, నా తలంపు కాదు, నా కుటుంబం తలంపు కాదు, నా మనసు తలంపు. ఒక గ్రామంలో ఒక రోజంతా ప్రభువుతో ప్రజలు గడపాలా, ప్రభువును ఆరాధించాలా, ప్రభువును స్తుతించాలా, ప్రభువుని భక్తుల వాక్యాన్ని ప్రకటించాలి. అయ్యా నీకు ధనం ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు. ప్రభు పని కొరకు ఆయన స్టెఫెను వాళ్ళందరూ ఏమంటారంటే, అయ్యా మేము దేవుని వాక్యాన్ని ప్రకటించడం మాని ఇహలోక సంబంధమైన ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. వాక్యము ద్వారా ఆ ప్రాంతములో ప్రబలి అనేకులు విశ్వాసమందు దేవునికి లోబడిరి. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుల మొర, నీతిమంతులు దేవుని దగ్గరికి పోతున్నారని ఎవరికి తెలియదు. చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. లోకంలో అన్యులు చనిపోతారు, భక్తులు చనిపోతారు, ప్రభువు నమ్మని వారు చనిపోతారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారని మనము ఆలోచిస్తే, వాక్యానుసారంగా చూస్తే వారు తమ విశ్రాంతిలోకి ప్రవేశించుచున్నారు. అయితే భూమి మీద ఉన్న బ్రతుకుచున్న మనమేం చేయాలి అంటే, నేను చెప్తున్నా కదా, ప్రభు నామాన్ని స్తుతించాలి, ప్రభు పరిచర్యను చెయ్యాలి, ప్రభువు ఇచ్చిన వాక్యాన్ని పంచిపెట్టాలి. ఆహారం ఇస్తాడు, అన్నీ ఆ టైంకి దేవుడు ఇస్తాడు. అయితే దేనిని గురించి కూడా నీవు చింతపడొద్దు. నేను ఆ పాంప్లెట్ రిలీజ్ చేసినప్పటి నుండి నాకు టైం ఉన్నప్పుడల్లా, తెల్లవారుజామున కానీ మధ్యరాత్రి కానీ, నేను చేసేది ఏమంటే, దేవా ఈ దైవజనులను మీరు వాడుకోండి. అనేక మంది, కొన్ని ఆత్మలు అంటే ఆ వచ్చే 1000 మందిలో ఎంతమంది అయినా కొన్ని ఆత్మలు, యవన బిడలు ఈ వాక్యము ద్వారా పట్టబడి, స్తుతి ఆరాధన పట్టబడి ప్రభువు కోసం వెలిగే జ్యోతులుగా ఆ గ్రామంలో మార్చు ప్రభు అని నా ప్రార్థన. అక్కడ భోజనాలు సరిపోతాయా, ఇక్కడ కావాలా, అవన్నీ ప్రభువుకు అప్పచెప్పేసిన. వాళ్ళ ప్రేరేపణ కొలది ప్రభు ఆ కార్యానికి సహాయం చేయను కాక.
శరీర సంబంధమైన దాని గురించి మనం ఆలోచించకూడదు, కానీ అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అయితే నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఇక్కడ ఏమంటాడు? మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచారపు సంతానమా, మీకు తెలియదా నేను రోషం గల దేవుడనని? మీకు తెలియదా నేను ఇజ్రాయిలు చే స్తోత్రముల మీద ఆశీనుడనని? ఆలోచించుకు ప్రియమైన సహోదరి, ఈ సాయంకాల సమయంన దేవుడి వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించుకున్నాడు. ఆత్మీయ ఆరాధన సదస్సు. ఒక్కరోజు యేసుక్రీస్తు ఆరాధన అంటే ఒక రోజంతా 9 నుంచి కొన్ని గంటలు, ఒక 12 గంటలు 13 గంటలు ప్రభు మందిరంలో గడుపుట, ప్రభువుని ఆరాధించుట, ప్రభువుని స్తుతించుట, ప్రభువుని ధ్యానించుట, ప్రభు నామాన్ని గణపరచుట. ఉద్యోగం ఇచ్చా, ఆస్తులిచ్చా, అంతస్తులిచ్చా, ప్రభు కోసం నేనేం చేస్తున్నా? ఆరోగ్యం ఇచ్చా. ఇదే ఆరోగ్యం